మనతో పాటు ఇంకొక భక్తులు ఉన్నారు. సాయిబాబా గురించి ఆయన లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సాయిరామ్ అండి. మీ లైఫ్ లో ఎలాంటి అద్భుతాలు చేశారు బాబా? సాయిరామ్ అండి. 35 years బ్యాకే ఇది స్థాపించడం జరిగింది. ఈ సాయిరామ్ భక్తుని నమ్ముకున్న వాళ్ళకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ముందు లెవెల్లోనే వెళ్ళిపోయారు. చదువు గురించి కావచ్చు, వీసాల విషయంలో కావచ్చు, మన వ్యాపారం విషయంలో కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లే కావచ్చు, ఎవరి కానీ నమ్ముకున్న వాళ్ళకు లేదనకుండా ఇచ్చినటువంటి సాయిబాబా. ఆ సాయిబాబా ముఖంలోనే కళ ఉంది, అందులో నవ్వుముఖం ఉంది. వ్యక్తిని ఎన్ని సాయిబాబా గుళ్ళు చూసినా ఇలాంటి సాయిబాబా గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఫేస్లో ఎక్కడ కనిపించదు. ఇది అందరికీ కనిపించేటువంటి విగ్రహం ఇది. తర్వాత ఎవరికి ఎలాంటి ఈ భక్తులు వచ్చిన వాళ్ళు 35 సంవత్సరాల ఎవరికి లోటు లేకుండా ప్రతి ఒక్కరు పై స్థాయికి వెళ్ళారు తప్ప ఎవరికి తగ్గింది నాకు కష్టం వచ్చింది అనేది లేదు. కష్టాలు చెప్పుకున్న వాళ్ళందరికీ సుఖాలు అవుతున్నారు. మా జీవితంలో కూడా అమ్మ, మేము వచ్చినప్పుడు చిన్న సైజులను ఇక్కడికి వచ్చాము. మాది కరీంనగర్ డిస్టిక్. బట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఎదుగుదలతో ఉన్నాము. పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, అందరు బాగున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ వెల్తీ అండ్ హెల్తీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనతో పాటు భక్తురాళ్ళు ఉన్నారు. మరి వారి మాటల్లో సాయిబాబా చేసిన అద్భుతాలు ఏంటో తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అంటే సాయిబాబా చాలా అద్భుతాలు చేస్తూ ఉంటారు అంటారు కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా. మీ జీవితంలో ఏం చేశారు? మేము 67 నుంచి వస్తున్నాం, 5 years నుంచి వస్తున్నామండి. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ప్రతి గురువారం వస్తాం, ఆంటీ వెంబడి సేవ చేస్తాం. సేవ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా బాబా ఏదైనా రూపంలో కనిపించారా, దర్శనం ఇచ్చారా? అలా అర్థం కాదు కానీ మనం కోరుకుంటే మాత్రం కరెక్ట్ గా అనిపిస్తుంది. మమ్మల్ని రప్పించుకో స్వామి, మేము రాకుండా మేము రప్పించాలంటే రప్పించుకుంటారు. అదొకటి నేను చూస్తున్నాను. ఇల్లు ఇక్కడే కానీ రప్పించుకుంటారు వాళ్ళు. ఏదైనా 12 ఎందుకు కాదు రప్పించుకుంటారు. ఇక్కడ గుడికి రావడం వలన ఆధ్యాత్మికంగా చాలా ఆనందంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండి ఇంట్లో ఉండే సమస్యలు చాలా నిదర్శనం అన్నమాట. తీయడంలో అంత నిదర్శనం, అంత హ్యాపీ. అసలు పెద్ద పెద్దవి జరుగుతాయి అనుకున్నవి అవి చిన్న చిన్న వాటితో పోతుంటే నాకు వెనకాల భగవంతుడు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ పక్కాగా నిదర్శనంగా కనిపిస్తుంది. అది అనుభవం అనేది ఎవరికి వాళ్ళు అనుభవిస్తే తప్ప మాకు చెప్తే నమ్మేది కాదు. అది నాకు మటుకు బ్లెస్సింగ్స్ ఇంట్లో కానీ బయట కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా బాగున్నాయి. 100% ఉన్నాడు అనేది నిదర్శనం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అమ్మా, ఫస్ట్ లో నాకు 30 years బ్యాకే స్వామి గుడికి వచ్చినప్పుడు విగ్రహంలో నుంచి స్వామి భజన చేస్తుంటే కనిపించారు నాకు. అప్పటి నుంచి కూడా ఈ స్వామి ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు మనల్ని. అలా సామూహికంగా అన్ని చెయ్యాలి, ఇంకా కార్యక్రమం ఎలా చేయాలి, ఇంకా ఏం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అలా నాకు కూడా భక్తులు కూడా సహకరిస్తున్నారు. దానివల్ల స్వామి ఇంకా బాగా మాకు ఉన్న స్థితి తీసుకెళ్తున్నారు. అంటే జరగదంటే మాకు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోతుండేవి. 2 years అయిపోయి ఉండలేకపోయేవాళ్ళం. చెన్నై కానీ బెంగళూరులో కానీ స్వామిని ఎప్పుడు వేడుకునేదాన్ని, షిరిడి సాయినాథుడిని. స్వామి మమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా బాగా సేవ చేస్తాను, నేను ఇంకా ఈ గుండు మటుకు వదలను అని అలా అనుకునేదాన్ని. అలా మమ్మల్ని ఇక్కడికి మళ్ళీ 2 years 3 years తీసుకొస్తూనే ఉన్నాడు. ఇలా చేస్తూనే ఉన్నాము సేవలు. ఇంకా బాగా చెయ్యాలని, ఇంకా బాగా వృద్ధిలో తీసుకురావాలని స్వామిని మనసారా కోరుకుంటున్నాము. సాయి.